Hi Commandos, welcome to my YouTube channel. My name is Raviteja, APSP Constable. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే CISF ట్రేడ్స్ మ్యాన్కి సంబంధించి ఫిజికల్ డేట్ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో నేను చేస్తున్నా. చాలామంది ఆస్పిరెంట్స్ డేట్ తెలియక సతమతం అవుతున్నారు. సో ఈ వీడియోలో నేను ఫుల్ క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ ఫిజికల్ డేట్ ఎప్పుడు అంటే మనకి సెప్టెంబర్ 26, 2025 మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. కాకపోతే ఇది అఫీషియల్ వెబ్సైట్లో అయితే దీని గురించి ఏమీ లేదు. ఒక సర్క్యులర్ నోట్ అనేది హల్చల్ చేస్తుంది. ఈ డేట్ నుంచి ట్రేడ్స్ మ్యాన్ ఈవెంట్స్ అనేవి ఉంటాయని ఒక సర్క్యులర్ నోట్ అనేది హల్చల్ చేస్తుంది. అయితే ఆ సర్క్యులర్ నోట్ అనేది మనకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే లేదు. ఇది మీరు నిజం అనుకొని ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఎస్ఎస్సి జీడీకి సంబంధించి 5KM ఇంకా టైం పడుతుంది చాలా మంది ఆస్పిరెంట్స్ వెయిట్ చేయడం వల్ల ఏంటంటే సడన్గా ఇవ్వడం వల్ల 5KM 24 minutes వేయలేక చాలా మంది పెట్టల్లాగా రాలిపోతున్నారు. అసలు సుమారుగా ఒక 100 మంది వెళ్తే ఒక 30 మంది 40 మంది క్వాలిఫై అవుతాం, ఒక 60 మంది 5KM చేయలేకపోతున్నారు. సో అలాంటి తప్పు అయితే మీరు చెయ్యొద్దు. ఈ డేట్ అనుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ ఇదే నిజమైతే దీనికి ఒక 15 రోజుల ముందు మీకు వస్తుంది, వెబ్సైట్లో పెడతాడు. సో అప్పటి నుంచి మీరు ప్రిపేర్ అయితే ఇప్పటి వరకు ప్రాక్టీస్ చేయకుండా అప్పుడే ప్రాక్టీస్ చేశారనుకోండి మీకు పెయిన్స్ తప్ప ఇంప్రూవ్మెంట్ అనేది ఉండదు. ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి. అందుకే ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ అయితే అదే. ఓకేనా? సో అందరికీ తెలిసిన విషయమే. 1161 పోస్టులు ఉన్నాయి. హైట్ వచ్చేసరికి మనకి 170 సెంటీమీటర్స్ ఉండాలి నార్మల్గా. దాని నెక్స్ట్ ఎస్టీ వాళ్ళకి వచ్చేసరికి 162.5 సెంటీమీటర్స్ ఉండాలి. ఫీమేల్కి వచ్చేసరికి 157 సెంటీమీటర్స్ అండ్ ఎస్టీ వాళ్ళకి 150 సెంటీమీటర్స్ ఉండాలి. అయితే మీకు ఏ రోజైతే డేట్ వచ్చిందో ఆ రోజు మీరు సెంటర్కి వెళ్తారు కదా, ఆ సెంటర్కి వెళ్ళిన తర్వాత మనకు అసలు ఏమేమి చేస్తారంటే ఫస్ట్ హైట్ చెక్ చేస్తారమ్మా. హైట్ చెస్ట్ అయిపోయిన తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. అంటే 1.6 kilometers 6 minutes 30 seconds వేయాలి. అదే ఫిమేల్ వచ్చేసరికి 800 meters 4 minutes వేయాలి. ఇది కూడా అయిపోయిన తర్వాత డాక్యుమెంట్స్ అనేవి చెక్ చేస్తారు. సో డాక్యుమెంట్స్ కూడా అయిపోయిన తర్వాత ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. మీరు అప్లికేషన్లో ఏ ట్రేడ్ అయితే పెట్టారో ఆ ట్రేడ్కి సంబంధించి ఎప్పటి నుంచి మీరు ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ కుక్ కానీ లేకపోతే టైలర్ కానీ లేదా వాషర్మ్యాన్ కానీ కార్పెంటర్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ మీరు అప్పుడు ఏదైతే పెట్టారో దాని గురించి ప్రాక్టీస్ చేయండి. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ట్రేడ్ టెస్ట్. అస్సలు మీరు భయపడాల్సిన అవసరమే లేదు. ఓకేనా? మీరు టెన్షన్ పడిపోయి అక్కడ ఏమీ చేయవసరం లేదు. చాలా సింపుల్గా ఉంటుంది. సింపుల్గా మీరు చేస్తారు. సో మనకి డేట్ అనేది వచ్చేసింది 26/9/2025. ఓకేనండి. ఆ రోజే మొత్తం 5 ఈవెంట్లు ఆ రోజు అయిపోతాయి. అంటే హైట్ కానీ చెస్ట్ కానీ డాక్యుమెంటేషన్, హైట్ చెస్ట్, దాని నెక్స్ట్ ఫిజికల్ డాక్యుమెంట్, దాని నెక్స్ట్ ట్రేడ్, ఇవన్నీ కూడా జరిగిపోతుంది. దీని తర్వాత ఇవన్నీ క్వాలిఫై అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ ఇంటిమేషన్ వస్తుంది అనమాట. రిటర్న్ టెస్ట్ గురించి మనకి ఇంటిమేషన్ వస్తుంది. రిటర్న్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకి మెడికల్ అనేది ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? అయితే జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అవ్వండి. మనకి ఇంకా టైం అనేది చాలా తక్కువ ఉంది. మెయిన్ అనేది మీకు రన్నింగ్ నాకు తెలిసి చాలా ఈజీ. 1.6 kilometers 6 minutes 30 seconds వేయడం అంటే చాలా ఈజీ. దాని నెక్స్ట్ ఫీమేల్ కూడా 800 meters 4 minutes అంటే ఈచ్ రౌండ్ 2 minutes వేసుకున్నా కూడా ఈజీగా మీరు వేసేస్తారు 4 minutesలో. అయితే ఇక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటి అంటే ట్రేడ్ మీద మీరు మంచిగా కాన్సన్ట్రేట్ చేయండి. ఒకవేళ కుక్ పెట్టినా లేదా ఒకవేళ మీరు బూట్ మేకర్ పెట్టినా, ఒకవేళ స్వేపర్ పెట్టినా, ఎలక్ట్రీషియన్ పెట్టినా, కార్పెంటర్ పెట్టినా, ఏం పెట్టినా కూడా బేసిక్స్ అనేవి ఫస్ట్ తెలుసుకోండి. సింపుల్గా చేయండి. ఓకేనా? ఇప్పుడు ఒక కార్పెంటర్ మీరు పెట్టారనుకోండి. కార్పెంటర్ అంటే ఏంటి? వాడు వాడే టూల్స్ అనేవి ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు, వుడ్ అనేది ఎలా కట్ చేస్తున్నాడు. సో అలాంటి బేసిక్కే ఉంటాయి అనమాట. దాని నెక్స్ట్ ఇప్పుడు ఒక వాషర్మ్యాన్ ఉన్నాడు, దాన్ని వాషింగ్ క్లోత్స్ ఎలా వాష్ చేస్తున్నాడు. దాని నెక్స్ట్ ఒక యూనిఫామ్ని ఎలా ఐరన్ చేస్తున్నాడు, ఎలా మడత పెడుతున్నాడు. సో ఇలాగే బేసిక్. మనం ఇప్పుడు మన కళ్ళతో మనం చూసిందే బయట. సో అలాగే ఉంటుంది. మీరైతే కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా టైం అనేది మనకి లేదు. సో మంచిగా ప్రిపేర్ అవ్వండి. లేట్ అయితే చేయొద్దు. ఒకటే చెప్తున్నా, అఫీషియల్ వెబ్సైట్లో రాలేదు కదా వచ్చాకే ప్రిపేర్ అవుదాంలే అని అయితే అనుకోవద్దు. మీరు కరెక్ట్గా గమనించుకోండి. నోటిఫికేషన్స్ అసలు లేవు. వచ్చిన నోటిఫికేషన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎస్ఎస్సి జీడీఏ చూసుకోండి, పాపం అసలు ఎలాగంటే అసలు వేయలేకపోతున్నారు. అసలు 5KM 24 minutesలో వేయలేకపోతున్నారు చాలామంది. మీరైతే ఆ తప్పు చేయొద్దు. సో అందుకే ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ అదే. మళ్ళీ చెప్తున్నా, 26/9/2025 నుంచి మనకి ట్రేడ్స్ మ్యాన్కి సంబంధించి ఫిజికల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మొత్తం అందరికీ కూడా షేర్ చేయండి. జై హింద్.